గుడ్ ఈవినింగ్ పిల్లలు. వేప చెట్టు మీ అందరూ చూస్తూనే ఉంటారు కదా. మరి వేప చెట్టు మీతో ఇలా మాట్లాడుతుంది. ఎలాగంటే, పిల్లలు నా పేరు వేప చెట్టు, నేను మన రాష్ట్రీయ వృక్షంగా ఎంపిక కావడం జరిగింది. నన్ను సంస్కృతంలో నింబ అని పిలుస్తారు. నేను మీలియేసి కుటుంబానికి చెందిన దాన్ని. నేను శాఖలు కలిగి విశాలంగా సుమారు 20 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాను. నా ఆకులు కొమ్మలు చాలా చేదుగా ఉంటాయి. నా ఆకులు ముదురాకుపచ్చ రంగులో ఉంటాయి. నా చిగుళ్ళు మెరూన్ రంగులో ఉంటాయి. నేను ఫిబ్రవరి మార్చి నెలల్లో పూత పోస్తాను. నా పువ్వులు గుత్తులు గుత్తులుగా తెల్లగా ఉంటాయి. మే నెలలో కాయలు పండ్లు కాస్తాను. నా కాయలను ఎండబెట్టి నూనె తీస్తారు. ఈ నూనె చేదు వాసనతో చిక్కగా నల్లగా ఆముదంలా ఉంటుంది. నా నూనె క్రిమిసంహారణిగా పనిచేస్తుంది. సబ్బుల తయారీలో కూడా దీన్ని వాడతారు. నూనె తీసిన తర్వాత ఆ చెక్కలను పొలాల్లో క్రిమిసంహారణిగా వేస్తారు. అలాగే నా చెట్టు వేరు నుంచి తీసిన చెక్కతో గంధాన్ని చేసి దాన్ని వేసవిలో చర్మం పేలకుండా చల్లదనానికి వాడతారు. అంతేకాదు నన్ను కాస్మెటిక్ పౌడర్ తయారీలో కూడా ఉపయోగిస్తారు. నా పుల్లలతో పళ్ళు తోముకోవడం వల్ల మీ చిగుళ్ళు గట్టిపడి క్రిములు అనేవి నశిస్తాయి.